హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పాటికి థంబ్నెయిల్ చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది వేదాద్రి టెంపుల్ గురించి. ఈ వేదాద్రి అనేది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అసలు అక్కడ కొలువై ఉన్న స్వామి ఎవరు, ఆ స్థల పురాణం ఏంటి, ఇలాంటి విషయాలు చాలా విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్లేస్ చూసారు కదా, మేము వేదాద్రి వెళ్ళేటప్పుడు కనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉందని క్యాప్చర్ చేశాను. ఇక్కడ గోపురం ఇలా కనిపిస్తుంది కదా, ఈ లోపల నుంచే మనం టెంపుల్ దగ్గరకు అనేది వెళ్ళాలండి. ఈ టెంపుల్ అనేది కృష్ణానది ఒడ్డున ఉన్న గొప్ప క్షేత్రం అండి. ఈ వేదాద్రి క్షేత్రంలో నరసింహస్వామి కొలువై ఉంటారు. ఈ క్షేత్రాన్ని పంచ నరసింహస్వామి క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇక్కడ మనం పంచ నరసింహస్వాములు చూడవచ్చు. పంచ అంటే ఐదు నరసింహ అవతారాలను చూడవచ్చు. ఇక్కడ తూర్పున ఒక రాజగోపురం, పశ్చిమాన ఒక రాజగోపురం ఉంటుంది. ఈ టెంపుల్లో 2 రాజగోపురాలు అనేది ఉంటాయండి. ఇక్కడ లోపల గర్భగుడిలో కనిపిస్తున్న స్వామివారిని యోగానంద నరసింహస్వామిగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో గరుడాచలం అని ఉంది. అక్కడ స్వామి బిలంలో ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పైన మనకి నామాలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఇంకో నరసింహస్వామి అనే వారు ఉంటారు. ఆ నరసింహస్వామిని మనం జ్వాలా నరసింహస్వామిగా పిలుస్తారు. కొండపైన ఉంటారు ఈ నరసింహస్వామి. అయితే వెళ్ళడానికి పైన మెట్లు ఉంటాయి. అలాగే షార్ట్ కట్ నుంచి వెళ్ళటానికి బైక్ మార్గం కూడా ఉంటుంది. అది కూడా నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. అలాగే గర్భగుడిలో నరసింహస్వామి ఎలా ఉంటారనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్వామివారి గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ స్థల పురాణం అనేది డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసేయండి. ఇక్కడ పంచ నరసింహ అవతారాలని చెప్పాను కదండి. జ్వాలా నరసింహస్వామి అగ్నికి ప్రతీకని, సాలగ్రామ నరసింహస్వామి నీటికి ప్రతీకని, గరుడాచలంలో బిలంలో ఉన్న స్వామి భూమికి ప్రతీకని, యోగానంద నరసింహస్వామి వాయువుకి ప్రతీకని, లక్ష్మీ నరసింహస్వామి ఆకాశానికి ప్రతీకని, ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా పంచనామ నరసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని చాలామంది చెప్తున్నారండి. ఇది పురాతన క్షేత్రం. ఇక్కడ అన్నమయ్య వచ్చినట్టు గుర్తులు కూడా ఉన్నాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనకి ఇక్కడ నామాలతో ఒక రాయిలా కనిపిస్తుంది కదండి వాటర్లో, దాన్నే సాలగ్రామ నరసింహస్వామి అని అంటారండి. ఇక్కడ పంచ నరసింహస్వాములు ఉన్నారని చెప్పాను కదా, ఈ నరసింహస్వామి 2వ నరసింహస్వామి అండి. గర్భగుడిలో చెప్పాను కదా, ఆయన కనిపించే ఆయన యోగానంద నరసింహస్వామిగా పిలుస్తారు. అలాగే కొండపైన జ్వాలా నరసింహస్వామిగా పిలుస్తారు. అలాగే గరుడాచలం అనే చోట బిలంలో నరసింహస్వామి ఉంటారని చెప్పాను కదా. అలాగే ఇక్కడ నరసింహస్వామి కూడా లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారండి. ఇలా పంచ నరసింహస్వాముల అవతారంగా ఈ క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి. సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా తీరని జబ్బులు కానీ వస్తే తగ్గుతాయి అంటున్నారు. గ్రహ బాధలు కూడా తగ్గుతాయి అంటున్నారు. ఇక్కడ నిద్ర చేసి 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం లభిస్తుందని అక్కడ ఉన్నవారు చెప్తున్నారండి. మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి. ఈ వేదాద్రి పుణ్యక్షేత్రం అనేది విజయవాడకి 78 కిలోమీటర్ల దూరంలో ఉందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మేమైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. అలాగే ఇక్కడ తలనీలాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇలా గేట్ కనిపిస్తుంది కదండి, ఆ గేట్ కిందకి వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఈ లోపల వెళ్ళి మనం స్నానాలు అవి కూడా చేయొచ్చు. అసలు అట్మాస్ఫియర్ మాత్రం పిల్లలతో వెళ్తే మాత్రం 1 డే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఆ మెట్లు కిందకి వెళ్తేనే మనకు కనిపిస్తూ ఉంటుంది చూడ, అలా రాయిలాగా నామాలు ఉంటాయి. సాలగ్రామ నరసింహస్వామి అంటారు. ఆయన దర్శించడానికి కూడా వాటర్లో దిగుతున్నారు చాలామంది. కృష్ణానది ఉండడం వల్ల ఈ టెంపుల్కి అయితే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. గర్భగుడిలోకి మనకి పర్మిషన్ లేదండి ఫొటోస్ వీడియోస్ తీయడానికి, అందుకే నేను తీయలేకపోయాను. అయినా మీకోసం ఒక పిక్ అనేది యాడ్ చేశాను. ఇది గుడికి ఎంట్రన్స్ అనమాట. గుడి ఓవరాల్గా చూస్తే ఇలా కనిపిస్తుంది రాజగోపురాలతో.
పైనుంచి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కృష్ణానది ఒడ్డున 2 పెద్ద పెద్ద రాజగోపురాలు అయితే ఉంటాయి. అలాగే కొండపైకి ఎలా వెళ్ళాలనేది కూడా నేను చూపిస్తాను. లోపల స్వామివారి అవతారం అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్దాం. ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. ఇది కొండపైకి కదా, మేము బైక్ మీద వెళ్ళామండి. మెట్ల దారి మార్గం కూడా ఉంది, అటు కూడా వెళ్ళొచ్చు. కానీ మేము బైక్ మీద వెళ్ళాం కాబట్టి అటు నుంచి వెళ్ళాం. జ్వాల నరసింహస్వామి అవతారం అయితే కొండపైన అసలు అన్బిలీవబుల్ అనమాట, చెప్పలేమన్నమాట. ఈయనే అనమాట జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ చాలామంది ముడుపులు అవి కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. కొంతమంది పిల్లల కోసం అంటున్నారు, కోరుకున్న కోరికల కోసం అంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలా కడుతున్నారండి. కోతులు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పుణ్యక్షేత్రం అయితే మేమైతే మాత్రం 1 డేలో వెళ్ళొచ్చాము. మీరు కూడా వెళ్ళాలంటే ట్రై చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్ బాయ్.